శేషు గారు మీరన్నట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్‌కు వస్తుందని జెప్పేసి ఇప్పటికే ఆయన గట్టిగా, బలంగా చెప్తున్న మాట. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కువగా చూసుకుంటే గనక ఈ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్స్ అంతా ఈ నిజామాబాద్, కరీంనగర్, ఈ మంచిర్యాల దిక్కే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ కరీంనగర్ నుంచి, ఈ ప్రాంతం నుంచే ఇటు నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గతంలో కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్‌లో కూడా భారీ మెజారిటీతో గెలిచి అధికారం చేజెక్కించుకుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ. మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తుందా? అంటే నరేందర్ రెడ్డికే ఈ ఓటు బ్యాంక్ అంతా వెళ్ళే అవకాశం కనిపిస్తుందంటారా? లేదండి. ఇప్పుడు ఈ ఈ ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు అక్కడ గెలిచారు. అంటే హ్మ్. జీవన్ రెడ్డి వ్యక్తిగత ప్రొఫైల్ చాలా బలంగా అక్కడ పనిచేసింది. ఎందుకంటే ఇది ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు కదా. హ్మ్. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీస్ కాబట్టి, పట్టభద్రుల నియోజకవర్గం కాబట్టి క్యాండిడేచర్ ముఖ్యమవుతుంది. పార్టీతో పాటు క్యాండిడేచర్ కూడా ముఖ్యమవుతుంది. హ్మ్. పోయినసారి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడినటువంటి జీవన్ రెడ్డి గారికి క్యాండిడేచర్ ప్లస్ అయింది. క్యాండిడేచర్ ఉండటం వల్ల అక్కడ సులభంగా దాదాపు 38,000 ఓట్ల మెజార్టీ తోటి అక్కడ జీవన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. అయితే ఈసారి ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ అటు ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని గెలుచుకుంది, ఇటు నిజామాబాద్ లోక్సభ స్థానాన్ని గెలుచుకుంది, ఈవెన్ ఇటు కరీంనగర్ లోక్సభ స్థానాన్ని కూడా గెలుచుకున్నది, అటు మెదక్ లోక్సభ స్థానాన్ని కూడా గెలుచుకున్నది. అంటే ఈ ఈ ఈ పట్టభద్రుల నియోజకవర్గంలోకి వచ్చేటటువంటి 4 లోక్సభ పరిధుల్లో నాలుగింటికి భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. కాబట్టే భారతీయ జనతా పార్టీ అధికార కాంగ్రెస్ కి బలమైనటువంటి ఛాలెంజ్ విసరగలుగుతుంది ఈ నియోజకవర్గంలో. బీజేపీ బలం ఉంది, ఎస్టాబ్లిష్మెంట్ ఒక బలం బీజేపీకి ఇక్కడ ఉంది. కాబట్టి మారిన రాజకీయ పరిస్థితులలో బీజేపీకి ఇక్కడ గెలుపు అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నటువంటి నేపథ్యంలోనే స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రచార రంగంలోకి దిగారు. ఎందుకనంటే కాంగ్రెస్ పోటీ చేస్తున్నది ఒకే ఒక్క పట్టభద్రుల నియోజకవర్గం, అది కరీంనగర్ లోనే. ఇక్కడ కూడా ఓటమి ఎదురైతే అది పార్టీ పైన, ప్రభుత్వం పైన ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ఇది కాంగ్రెస్ కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఎప్పుడు ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో గనక ఓటమి అయితే. ఏ పోటీ చేస్తున్నది రెండే, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. అక్కడ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో అధికారంలో ఉన్న 2 అధికార పార్టీలే పోటీ చేస్తున్నాయి. బట్ ఇక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ బెల్ట్ లో ఆ పర్టికులర్ 4 జిల్లాల్లో కొంత రాజకీయంగా అడ్వాంటేజ్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ 4 జిల్లాల్లో ఉన్నటువంటి 4 లోక్సభ స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. కాబట్టి ఒకవేళ ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ లీడ్ తీసుకుంటే కాంగ్రెస్ కి రాజకీయంగా దెబ్బే. అయితే శేషు గారిక ముఖ్యంగా తాజాగా మొత్తానికి చూసుకుంటే ఇటు తెలంగాణ మండలిలో కూడా మొత్తం 5 స్థానాలకు నిన్న షెడ్యూల్ విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇందులో ఎవరి వరకు ఈ స్థానాలు 5 స్థానాలు అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఏపీలో ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ 5 స్థానాల్లో ఎవరు అభ్యర్థులు స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది ఎక్కువగా? ఇప్పుడు ఇటు ఒకవైపు పట్టభద్రులకి, అటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే మరొక వైపు ఇంకొక షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అది ఆంధ్రప్రదేశ్ లో 5 ఎమ్మెల్సీ స్థానాలకు, అంటే ఇది ఎమ్మెల్యేలు ఎన్నుకునేటటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు అక్కడ 5, తెలంగాణలో కూడా 5 ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలను ఎన్నుకునేటటువంటి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. మార్చి 3వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తుంది. మార్చి 20 నాడు ఎన్నిక జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వస్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో 5 ఎమ్మెల్సీలకు, తెలంగాణలో 5 ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ 5కు 5 కూటమి సర్కారే గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్సీని కూడా గెలుచుకునే అవకాశం లేదు, ఆ సంఖ్యా బలం వాళ్ళకి లేదు. తెలంగాణకు వచ్చేసరికి 4 అధికార కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది, 1 బీఆర్ఎస్ గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. శాసనసభలో వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యా బలాల ప్రకారంగా ఈ స్థానాల్లో గెలుచుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి. అయితే ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి చిక్కుముడి ఏంటి అంటే 5 స్థానాల్లో 1 జనసేనకి ఇప్పటికే ఇస్తామనేటటువంటి ఒక ప్రామిస్ చేశారు. ఆ 1 కూడా పవన్ కళ్యాణ్ అన్న అయినటువంటి కొండదెల నాగబాబుకి ఇస్తారనేటటువంటి ఒక ఊహాగానం వస్తుంది. అయితే భారతీయ జనతా పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తారా లేదా అనేది ఇంతవరకు ప్రకటన రాలేదు. కాబట్టి అక్కడ కూడా కీలకమైనటువంటి వ్యక్తులు రిటైర్ అవుతున్నారు. అశోక్ బాబు మాజీ ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు, తర్వాత యనమల రామకృష్ణుడు మాజీ ఆర్థిక మంత్రి రిటైర్ అవుతున్నారు. మళ్ళా వాళ్ళకి రిటైన్ చేస్తారా, మళ్ళా వాళ్ళకి అవకాశం కల్పిస్తారనేది ఒక ఊహాగానాలు, ఒక ప్రశ్నలు వస్తుంటే, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి 4 కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది, 1 బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కి ఎవరికి అవకాశం కల్పిస్తారు? బీఆర్ఎస్ లో
ఇప్పుడు కూడా కీలకమైనటువంటి బీఆర్ఎస్ నుండి రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళు కీలకంగా ఉన్నారు. వాళ్ళలో సత్యవతి రాథోడ్ ఉన్నారు, మాజీ హోంమంత్రి మహమూద్ అలీకి ఉన్నారు. ఒకటే వస్తుంది కాబట్టి ఆ ఒకటి ఎవరికి ఇస్తారనేటటువంటి ఒక ప్రశ్నతో పాటు కాంగ్రెస్ లో ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్నారండి. దాదాపు ఒక 10 నుండి 15 మంది ఎమ్మెల్సీ రైట్. టికెట్ ను ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 4 స్థానాలు వస్తాయి కాబట్టి ఎవరిని ఎంపిక చేయబోతున్నారు ఓకే. అనేది రైట్. థ్యాంక్ యూ అండి శేషు గారు. మనకు టైం కూడా అయిపోయిందండి, సమయం తక్కువగా ఉంది. రైట్, థ్యాంక్ యూ. న్యూస్ కేఫ్లో పాల్గొనేందుకు థ్యాంక్స్ అండి.